ది ఫార్టింగ్ యూనికార్న్ పరేడ్. గ్లిట్టర్ల్యాండ్ రాజ్యంలో ఒక గిగ్లీ మధ్యాహ్నం ట్రంపెట్లు మోగించబడ్డాయి మరియు బ్యానర్లు ఎగిరిపోయాయి. ఇది అన్ని మాయా జీవుల రాయల్ పెరేడ్. డ్రాగన్లు తలపైకి ఫ్లాప్ చేయబడ్డాయి, దేవకన్యలు మెరిసే స్విల్స్లో గతాన్ని దాటాయి మరియు జలకన్యలు నీటితో నిండిన చక్రాలపై మంత్రముగ్ధమైన ఫ్లోట్ల నుండి ఊపారు. కానీ అందరి దృష్టి ఉగ్గీ యూనికార్న్ పైనే ఉంది. ఉగ్గీ తన కొమ్మును పాలిష్ చేశాడు, తన ఇంద్రధనస్సు తోకను బ్రష్ చేశాడు మరియు సరళమైన, గంభీరమైన రేఖలో నడవడం కూడా అభ్యసించాడు. నేను సొగసుగా ఉండాలి, అతను గుసగుసలాడాడు. అందమైన మాయ. అతను రాజమార్గంలో తన మొదటి గర్వంగా అడుగు వేసినప్పుడు శంకుస్థాపన రహదారిపై పెద్ద శబ్దం ప్రతిధ్వనించింది. ఉగ్గీ స్తంభించిపోయింది. జనం స్తంభించిపోయారు. అప్పుడు ముందు వరుసలో ఉన్న ఒక పిల్లవాడు పగలబడి నవ్వాడు. తర్వాత మరొకటి మరియు మరొకటి. అతని తదుపరి దశ మళ్లీ చేసింది. ఓ స్పర్కిల్ స్ప్రింకిల్స్! ఉగ్గీ సిగ్గుపడింది. ఇప్పుడు కాదు. ఆయన వేసిన ప్రతి అడుగు మరింత ముసిముసి నవ్వులు. అప్పుడు కడుపు నిండా నవ్వు. భటులు చాలా గట్టిగా నవ్వడం వల్ల తమ లాన్స్ని వదులుకున్నారు. ఒక జెస్టర్ దాదాపు తన యూనిసైకిల్ నుండి పడిపోయాడు. వెంటనే గుంపులోని పిల్లలు శబ్దాలను అనుకరించడం ప్రారంభించారు. చంకలతో, బుగ్గలతో, బెలూన్లతో కూడా. అతను చుట్టూ చూసే వరకు ఉగ్గీ మోర్ ఫీడ్ అయ్యాడు. అందరూ సంతోషించారు, నవ్వుతున్నారు. కలిసి ఒక క్రోధ స్వభావం గల తాంత్రికుడు 100 సంవత్సరాలలో మొదటిసారిగా నవ్వాడు. విచారంగా ఉన్న రాణి కన్నీళ్లతో నవ్వింది. మరియు ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇది ఎప్పటికీ ఉత్తమమైన కవాతు. ఉగ్గీ రెప్పపాటు చేసింది. నిజంగానా? బాలుడు తల ఊపాడు. అందరినీ నవ్వించావు. నువ్వు మాయాజాలం మాత్రమే తీసుకురాలేదు, ఆనందాన్ని తెచ్చావు. మరియు అదే విధంగా ఉగ్గీ మళ్లీ పొడవుగా నిలబడి తన మేను మెత్తగా చేసి గర్వంగా ముందుకు సాగాడు. జనం హర్షధ్వానాలు మరియు అపానవాయువు శబ్దాలతో విజృంభించారు. లాంగ్ లైవ్ ఉగ్గీ, ది టూటింగ్ యూనికార్న్! ఆకాశంలో బాణసంచా కాల్చడం మరియు రెయిన్బో కన్ఫెట్టి వర్షం కురుస్తుండగా ఉగ్గీ జనాన్ని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. నేను మాయాజాలం కోసం గుర్తుంచుకోబడతానని వారు చెప్పారు, నా సంగీతం కాదు.